లార్డ్ హల్లెలూయా. ఈ దిన వాక్యము యోమ్ దెబిరీం 25వ తారీఖు 7వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి పాట అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. సౌలు దేవుని నమ్ముకున్న బిడ్డల్ని హింసించే సందర్భంలో జరిగినటువంటి సంఘటన. సౌలు ధర్మశాస్త్రం ప్రకారము జీవించే వ్యక్తి, కానీ యేసు ప్రభుల వారు తెలీదు, తాను ఎరిగి ఉండలేదు. యేసు ప్రభుల వారిని నమ్ముకున్న వాళ్ళను హింసిస్తూ, వాళ్ళని సమాజ మందిరాలకి ఈడుస్తూ బహు క్రూరత్వంతో నిండిపోయినటువంటి వ్యక్తి. అయితే దమస్కు మార్గంలో ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలను కూడా హింసించడానికి అధికారము తీసుకొని ఆ కాగితాలు రాయించుకొని ఆ కాగితాలు పట్టుకొని దమస్కు అనే పట్టణంలో ప్రవేశిస్తున్నప్పుడు సరిగ్గా అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, ఆకాశం నుంచి ఒక వెలుగు వచ్చి, మిట్ట మధ్యాహ్నం వేళ ఆకాశం నుంచి ఒక వెలుగు వచ్చి ఈ సౌలుని తాకినప్పుడు ఆ వెలుగులో ఒక స్వరము సౌలుతో మాట్లాడడం సౌలు వింటున్నాడు. ఏంటి ఆ స్వరం అంటే, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని ఆ స్వరం మాట్లాడింది. ఇప్పుడు సౌలు ఎవరిని హింసిస్తున్నాడు? దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డల్ని. దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డల్ని హింసిస్తే దేవుణ్ణి హింసించినట్టు. ఈ విషయం మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ఈ వర్తమానం వింటున్న మీరు ఎవరైనప్పటికీ, మీరు ఎవరినన్నా హింసిస్తే మీరు దేవుని హింసిస్తున్నట్టు. ఒకవేళ మీరు ఎవరి చేతన హింసించబడుతూ ఉంటే, దెబ్బలు తింటూ ఉంటే, అవమానాలు, నిందలు, అనకూడని మాటలు, పలకకూడని పలుకులు పలికినప్పుడు అవి మీ చెవులు కనబడినప్పుడు మీ గుండె బ్రద్దలైపోయి రోధించే అటువంటి అనుభవంలోకి మీరు వెళ్ళిపోతే, వాళ్ళు మిమ్మల్ని కాదు బాధ పెట్టింది, మీలో ఉన్న ప్రభుల వారిని. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా వాటన్నిటికీ లెక్క అప్పగించుకుంటాడు. దేవుడే అక్కడికి వచ్చి అంటున్నాడు సౌలుతోటి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అని ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును అన్నాడు. యేసును హింసించలా, యేసును అనుసరించే క్రైస్తవులని హింసిస్తే యేసు ప్రభుల వారిని హింసించినట్టు. క్రైస్తవులు ఏం చేస్తారు? మౌనంగా రోధిస్తూ కన్నీరు కారుస్తూ తమ యొక్క సమస్యని దేవుడికి అప్పగించుకున్నప్పుడు దేవుడే దిగి వచ్చి వారితో మాట్లాడతాడు. ఈరోజు నీ గురించి కూడా దేవుడు మాట్లాడను గాక, మోగబోయిన నోర్లు తెరవబడును గాక, దేవుడే వారి పక్షమందుండి న్యాయము జరిగించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.